ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయంటే అది కేవలం ఒక పదవి కోసం జరిగే ఓటింగ్ కాదని మనందరికీ తెలిసిందే. ఇది ఒక పొలిటికల్ టెస్ట్. ఎవరు ఎవరితో ఉన్నారు, ఎవరు ఎవరికి దూరంగా ఉన్నారు, ఎవరి భవిష్యత్ పొలిటికల్ డైరెక్షన్ ఏంటి అన్న దానికి ఇది ఒక చిన్న అద్దం. ఇప్పటికే వార్తల్లో వినిపిస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని. వైసీపీ వర్గాలు ఈ వార్తను బయటికి లీక్ చేశాయి. దీంతో మాకు ప్రాధాన్యం ఉంది, బీజేపీ మనతో మాట్లాడుతోంది అని చెప్పుకోవడానికి వైసీపీకి ఒక పాయింట్ దొరికింది. లోక్సభలో వైసీపీకి 4, రాజ్యసభలో 5, మొత్తం కలిపితే 9 ఓట్లు. ఓట్ల లెక్కల్లో పెద్ద ప్రాధాన్యం లేకపోయినా బీజేపీకి ఈ మద్దతు అంటే ఒక రక్షణ కవచం. అవసరం వచ్చినప్పుడు వైసీపీని తటస్థంగా అయినా తమ వైపు నిలబెట్టుకోవచ్చు. ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే, వైసీపీని సంప్రదిస్తే బీఆర్ఎస్ ని ఎందుకు సంప్రదించలేదు? బీఆర్ఎస్ కి రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. వీళ్ల ఓట్లు కూడా సంఖ్యాపరంగా పెద్దగా తేడా లేకపోయినా సింబాలిక్ విలువ మాత్రం ఉంటాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ రాజకీయాల్లో చురుకుగా లేదు. కేసీఆర్ తెలంగాణ పరిమిత వ్యూహాన్నే ఫాలో అవుతున్నారు. జాతీయ స్థాయిలో ఎదురు దెబ్బ ఇవ్వగల పార్టీగా ఉన్న స్థాయి ఇప్పుడు కనిపించటం లేదు. బీఆర్ఎస్ పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. బీజేపీకి బహిరంగ మద్దతు ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండింటి నుండి ప్రతిఘటన ఎదురవుతుంది. కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే తెలంగాణలో ప్రధాన పోటీని తాము మరింత బలహీనపరుచుకుంటారు. బీఆర్ఎస్ ఒక తటస్థ వైఖరి ఎంచుకోవాల్సిందే. ఏకగ్రీవ ఎన్నిక జరగాలి అని చెప్పడం ద్వారా వారు బయటపడతారు. లేకపోతే ఒకవేళ ఓటింగ్ జరిగితే గైహాజరుకు ఎక్కువ అవకాశంగా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ లెక్క చాలా సింపుల్. ఇండియా కూటమిలో లేని పార్టీలను కనీసం పరోక్ష మద్దతు దిశగా నిలబెట్టుకోవాలి. వైసీపీ విషయంలో బీజేపీ నేరుగా సంబంధాలు కొనసాగిస్తుంది. కానీ బీఆర్ఎస్ విషయంలో ఆ అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కి మద్దతు అడిగినా అడగకపోయినా వాళ్ళు ఏ పార్టీ పక్క వైపు వెళ్లే పరిస్థితిలో లేరు. అందువల్ల వారిని ఇగ్నోర్ చేసిన బీజేపీకి నష్టమేమీ లేదు. బీజేపీ, వైసీపీ మధ్య అనధికారిక సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ పార్టీకి ఇది ఒక ప్రెస్టేజ్. ఢిల్లీలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చూపించుకోవచ్చు. బీఆర్ఎస్ మాత్రం తెలంగాణలోనే పరిమితమై జాతీయ స్థాయిలో తటస్థ ముద్రతో కొనసాగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైతే అన్ని పార్టీలకు ఇది ఒక సులభమైన మార్గం. ఓటింగ్ జరగాల్సి వస్తే వైసీపీ బీజేపీకి ఓటేస్తుంది. బీఆర్ఎస్ మాత్రం మౌనంగా పక్కన ఉంటుంది. ఇక మొత్తం గేమ్ ని ఒక లైన్ లో చెబితే బీజేపీకి వైసీపీ అవసరం ఉంది. బీఆర్ఎస్ ని మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్నాథ్ సింగ్ ఫోన్ వెనుక ఉన్న పొలిటికల్ అర్థం ఇదే.